గురువుగారు, జ్యోతిష్య శాస్త్రానికి నియమ నిబంధనలు ఉంటాయా? ఉంటే అవి ఏమిటి? జ్యోతిష్ శాస్త్రానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఆకలింపు చేసుకుని దాన్ని బాగా క్షుణ్ణంగా నేర్చుకుని జ్యోతిష్యం గురించి సలహాలుగా ఒక కన్సల్టేషన్ లాంటిది పెట్టుకుని ఎవరైతే చెప్తారో వారికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం చెప్పాలి అంటే పూర్వకాలంలో రాత్రి వేళల్లో చెప్పకూడదు, అలాగే అమావాస్య రోజు చెప్పకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రము అడగాలనుకున్న వాడు, అనగా సలహాలు అడగాలనుకున్న వారు కూడా వారు శుచిగా శుభ్రంగా స్నానం చేసి భగవంతుని మీద నమ్మకంతో ఆ జ్యోతిష్ శాస్త్రం మీద ఉన్నటువంటి గౌరవంతో వారి దగ్గరగా ముందుగానే వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి అడగాలి. అనగా జ్యోతిష్ శాస్త్రానికే కాదు, జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకునే వారికి నియమాలు ఉన్నాయి, జ్యోతిష్ శాస్త్రం చెప్పే వారికి కూడా నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రము ఇది వేదాంగ శాస్త్రం. భగవంతుని మీద నమ్మకం ఉన్నవారు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారు. అలా నమ్మేటువంటి వారికి జ్యోతిష్ శాస్త్రం చెప్పేటువంటి ఈ జ్యోతిష పండితులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ చెడు జరుగుతుంది అని వారికి ముందుగా తెలిస్తే సూచనప్రాయంగా మాత్రమే ఆ చెడు యొక్క ప్రస్తావన చేయాలి. ఉదాహరణకి మీకు ఏదో ఒక ప్రమాదము, వాహన ప్రమాదము, లేకపోతే ఒక అనారోగ్య సంబంధించినటువంటి ఒక ఆపరేషన్ అంటూ జరిగేటువంటి పరిస్థితులు మీ జాతకంలో మాకు కనిపించింది అనుకోండి. ఈ జ్యోతిష పండితులు మీరు ఈ కాలం నుంచి ఈ సమయం వరకు కూడా, అనగా ఈ 2-3 నెలల కాలంలోనో లేకపోతే ఈ 6 నెలల కాలంలోనో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏవో అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి, వాహన ప్రమాదాలు రాబోతున్నాయి అని చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని మీకు ప్రమాదం జరిగిపోతుంది, మీకు నష్టం జరిగిపోతుంది, మీరు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పడానికి లేదు. అలాగే ఏ విషయమైనా చెప్పేటప్పుడు సూచనగా చెప్పాల్సి ఉంటుంది, పరోక్షంగా చెప్పాల్సి ఉంటుంది, వాటికి పరిహారాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు ఆచరించడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది జ్యోతిష పండితులు ఎవరికైనా వివాహం అయిందనుకోండి, వీరు తప్పకుండా విడిపోతారు, వివాహమైన వారి జీవితాల గురించి మాట్లాడటం, ఇలాంటివి చెప్పకూడదు. అలాగే అనారోగ్య విషయాల్లో మీరు చనిపోతారు, లేదా ఎవరో ఒకరు చనిపోతారు, ఈ రంగంలో ఒకరు చచ్చిపోతారు, ఇలాంటివి చెప్పేవారిని అది జ్యోతిష్ శాస్త్రం అలా చెప్పదు. అలాంటివి చెప్పకూడదని నియమాలు ఉన్నాయి. కనుక జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకున్న వారు ఆ నియమ నిబంధనలకు అది ఎవరికి హాని జరగకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సమస్యల నుంచి వారు పరిష్కరించుకునే దిశగా వారికి సూచనలు చేయాల్సినటువంటి ఒక మహత్తరమైనటువంటి సూచన శాస్త్రం, వెలుగుల శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రం.